మొదటి పదం ఏమిటి? కాం. సుఖస్వరూపిణి. కహ అంటే భగవంతుడు, కా అంటే లక్ష్మీ అమ్మవారు. అంచేత కాం. ఇలాంటి మాటల్ని కూడా మనం తమాషాగా సంస్కృతంలో వాడుకుంటూ ఉంటాం. మరో సందర్భంలో చెప్పుకుందాం. కాం సుఖస్వరూపిణి. అవాంగ్మానస గోచర అంటే వాక్కుకు కానీ మనస్సుకు కానీ అందనిది. దుర్నిరీప స్వరూప. నిరూపిద్దామంటే ఇలాంటి స్వరూపముని చెప్పడానికి వీలు లేదు. ఉదాహరణకి అందము అంటే ఏమిటండి, ఎలా చెప్పగలరని మీరు అందానికి నిర్వచనం? మగవాళ్ళని గురించి చెప్పాలి, అందగాడు అనాలి. ఎలాగని చెప్తారు? ఆడవాళ్ళని గురించి చెప్పాలి, అందగత్తే అనాలంటే ఏవేవో పరామితులు పెట్టుకుంటారు. పెళ్లిదూపులకు వెళ్ళాడు, కొంచెం చామన ఛాయలో ఉంది. చూసిన తర్వాత పెద్దలు లక్ష్మీకళ ఉట్టిపడుతోంది. మరి నువ్వు అందమంటే ఏవేవో పరామితులు పెట్టావే, ఆ పరామితులేవి ఆ అమ్మాయికి లేవే. అయినప్పటికీ మొహంలో తేజస్సు దేవుడు ఏమంటున్నావు? ఎవరితోటి పోల్చావు? లక్ష్మీదేవితోటి పోల్చావు. మనం చూస్తుంటాం కొంతమందిని ఏదో ప్రపంచాల్లో విశ్వంలో చాలా గొప్పవాళ్ళని చెప్పి, వాళ్ళంతా టేకు చెక్కర్ మహాల్లా ఉంటారు కొంతమందికి. మరి ఎలా? ఏమో అది పరామితులు. కానీ అది కాదు. చూడగానే నమస్కరించేలాంటి కాంతి ఉండాలి, చూడగానే ఓహో అనిపించేలాంటి ఉండాలి. మాట, నడక, తీరు ఇదంతా కూడా లావణ్యం ఉట్టిపడాలి. అదిగో అది కాం. కోహితే నామ ప్రజాపతి. ఓ ప్రజాపతి, నీ పేరు కహ, మరి నీతో ఉన్న అమ్మవారి పేరు కా. అంటే అర్థం ఈవిడ బ్రహ్మరూప, పరమాత్మ స్వరూపమే స్త్రీ రూపముగా ఇలా ఉంది. విష్ణు పురాణం చెప్తుంది, కహ ఇది బ్రహ్మణో నామ. కహ అంటే బ్రహ్మగారికి పేరు. ఈ పేరు ఎవరు పెట్టారు? ఇంద్రుడు పెట్టాడు ఒకసారి. పాపం దేవతలందరినీ సృష్టించిన తర్వాత ఇంద్రుడిని సృష్టించాడు. ప్రజాపతి అన్నాడు వాళ్ళకందరికీ నాయకుడు వెళ్ళమన్నట్టు. పాపం ఇంద్రుడు బయటకు వచ్చాడు. వచ్చి రాగానే దేవతలంతా మీడపడి కొట్టడానికి సిద్ధమయ్యారు. ఎవడరా నీకు ఈ పదవి ఇచ్చింది? మీకంటే పెద్దవాళ్ళం మేమంతా ఉన్నాం కదా అన్నట్ట. పాపం ఇంద్రుడు దుఃఖపడుతూ వెనక్కి వచ్చాడు, ప్రజాపతికి చెప్పాడు. ఆయన కోపం వచ్చి మొహం కాంతివంతమైపోయింది. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, ఆ కాంతి ఒకటి నాకు ఇచ్చేయి చాలు, ఇక నాకు వాళ్ళని చూసుకుంటా అన్నట్టు. ఎంత కాంతి పెట్టుకుంటేనే వాడు చెప్పిన మాట వినలేదు, రేపొద్దు నువ్వు చెప్పిన మాట వింటావా అన్నట్ట. పర్వాలేదు, నీ పేరు మారుస్తాను, ఎవడు అని నీ పేరు ఉంటుంది ఇక్కడి నుంచి. కహ, ఆ కాంతి నాకు ఇచ్చేయన్నట్ట. ఆ కాంతినే పట్టుబట్ట కింద మార్చి తలపాగా చుట్టాడు. అది పట్టము కట్టుట. అభిషేకం చేశాడు, పట్ట అభిషేకం అయ్యింది. అప్పుడు పెట్టాడు బ్రహ్మదేవుడికి పేరు కహ. కా అంటే ప్రజాపతి తత్వానికి కూడా శక్తిని కలిగించాలంటే మూలతత్వము బ్రహ్మరూప. కాం వాణీం వాక్యరూపాం. కా శబ్దానికి అర్థము వాక్యరూపము. మనం మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఆనందాన్ని కలిగించేవి అమ్మవారి స్వరూపమే. అంటే కై గై అని రెండు ధాతువులు, ఇవి శబ్దము పలుకుట అని చెప్పి. కాబట్టే మనకి వేదం చెప్తుంది, గౌరీర్మిమాయ సలిలాని తక్షతి ఏకపది ద్విపది చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్. ఒక్క అక్షరం ఇన్ని రూపాలు ధరించింది. ఎవరండి ధరించగలిగింది? అమ్మ మాత్రమే ధరించగలదు. ఎంచేత కార్యేషు దాసి కరణేషు మంత్రి ఇత్యాదిగా 6 రూపాలలో భర్తకుంటుందా? ఒక తోట అమ్మగా, ఒక తోట చెల్లిగా, ఒక తోట ఇంకొక రూపంలో 10 మందికి ఆదరించే కల్పవల్లిగా ఎన్ని రూపాలండి. అందుకని అమ్మవారి పేరేమిటి? కా. సుఖస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి. కం అంటే సుఖము, కం అంటే జ్ఞానము. ఈ రెండు కూడా ఇచ్చేది. సీతాదేవిని వర్ణన చేస్తూ వాల్మీకి చెప్తాడు, కం అన్న శబ్దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నట్టుగా, ప్రియాతు సీత రామస్య దారాప్రీతికృత ఇతి. రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టము. ఎందుకో తెలుసిన? శివధనుస్సు విరిచి పెళ్లి చేసుకున్నాను, ఇదంతా పక్కనట్టే పెట్టండి. పితృకృత దారా, తండ్రి గారు కూడా ఒప్పుకుని పెళ్లి చేశాడు. అందుకని తండ్రి గారికి నచ్చిన కోడలు పితృకృత. అంటే నాన్న కోసమే చేసుకున్నావా, నా మీద నీకు ప్రేమ లేదా, నా గుణాలేం కనిపించలేదా అంటుందేమో సీతమ్మ. కాదు,
రూప గుణాచ్చాపి, గుణాత్ రూపగుణాచ్చాపి. ఆమె గుణములు చాలా అభిరుచి కలిగించాయి, రూపములో ఉన్న గొప్పతనం కూడా. అంటే సీతాదేవి అలాంటి స్వరూపము. లక్ష్మణస్వామికి తన దర్శనంతోటే క్షేమం కలిగించింది. కాబట్టే లక్ష్మణస్వామి సీతమ్మని అడవిలో వదిలిపెట్టేటప్పుడు కంకంటి పాపరాజు గారు ఒక అద్భుతమైన పద్యం రాశారు. అక్కడ అంటాడమ్మా, సీతమ్మ నేను వెళ్ళొస్తా, అనుదినమేను తొలుతొలుత పాదములంటి నమస్కరించి నీ దీవెనలు పొందేవాడినమ్మా. ఇప్పుడు ఎవరికి దీవెనలు పొందను, నేను ఎవరికి నమస్కరించను అంటాడు. అంటే సుఖస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి ఒక లక్ష్మణస్వామికా, రాముడికా, హనుమంతుడికా ఇంతమందికి కూడా జ్ఞానాన్ని కలిగించింది, ఆనందాన్ని కలిగించింది. అలాగే సుఖము జ్ఞాన స్వరూపిణి గనకనే భగవంతుని గుణములని కూడా ఆస్వాదించగలిగేది. శ్రుత్వా గుణాన్ భువన సుందర అంటుంది రుక్మిణి అమ్మవారు. స్వామి, నాకే ఇంత విశేషం ఉంటే నన్ను మించిన విశేషం నీకుందయ్యా, నిన్ను ప్రేమించిన కారణం ఇదయ్యా అంటుంది అమ్మవారు. అంచేత సుఖస్వరూపిణి అమ్మవారు. అలాగే కై శబ్దే, సుఖాన్ని శబ్దించునది, శబ్దస్వరూపమే అమ్మవారు. శబ్దాయే సర్వభూతానాం అంతస్థా చిన్మయా సదా. లక్ష్మీతంత్రంలో అమ్మవారు చెప్పుకుంది. నన్ను కాం, కహ, కా అని పేర్లు ఎందుకు పెట్టారో తెలుసునా? సర్వభూతంలో కూడా, సర్వభూతాలలో శబ్దరూపముగా నేను లోపల ఉంటాను. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా అమ్మవారి అనుగ్రహమే. అంచేతే జీవుడు, ప్రతి జీవుడు పలికే మొట్టమొదటి మాట ఏమిటి? ఇప్పుడైతే దిక్కుమాలిన యాంటు, యాక్స్ ఇవన్నీ వచ్చి పడ్డాయి. మొదటి మాట ఏమిటి? నోరు తెరిచాడు, గాలి బయటకు వచ్చింది, ఆ అంటున్నాడు. పెదవులు మూసుకుంటున్నాయి. ఈ మూతబడిన గాలి ఎక్కడికి వెళ్ళాలి? నాసిక నుంచి వస్తోంది, మకారం పలుకుతోంది, అమ్మ అని పలుకుతోంది అక్కడ. ఇది విశేషం. అలాగే ఎక్కడ చూసా వాడు ఇంగ్లీష్ వాడు మా అమ్మనే అంట, రెండు అన్నాసికలే వాడికి. ఆలోచించండి, మొట్టమొదటి పదము అమ్మ గురించిన పదమే. అలాగే సర్వజీవరాశులలో నేను శబ్దరూపంలో వ్యాపించి ఉంటాను. వేదముల చేత శబ్దించబడేది నేనే. ఎంచేత ఋక్ యజుగుంషి సామాని సాఖి శ్రీరమృతా సదా. ఋక్ యజు సామ వేదముల లోపల శబ్దించే సారమంతా శ్రీ, ఇది విశేషం అన్నారు. అందుకని నేను శబ్దరూపంలో ఉంటాను. అంతేచ కాదు, కాయేచ నిఖిలై వేదై, అన్ని వేదముల చేత శబ్దించబడేదాన్ని నేను, వెదకబడేదాన్ని నేను. కాబట్టి నా పేరు అలాంటి స్వరూపము. కాబట్టి అన్విష్యతే కా ఇది చ అఖిలై, అందరూ కూడా స్త్రీలింగ స్వరూపంతో వెతుకుతారు. ఉదాహరణకి కుక్కపిల్ల తప్పిపోయింది, అది ఎక్కడికి పోయింది అన్నారు. కుక్కపిల్ల మక్కొక్కపిల్ల అయి ఉండొచ్చు కదా, మరి వాడు అంటారా వీడు అది అంటాడు. గిన్నె పక్కన పడుంది, ఇది ఎవడు పెట్టాడు? స్త్రీలింగం, అది దీని నీళ్ళు బంగారం గారు అంటే. చూడండి, మనం వాడే చాలా పదాలలో నామవాచకం వాడితే సరే, అది స్త్రీ పుల్లింగ భేదం లేకుండా స్త్రీ తత్వంతో పలుకుతున్నాం. ఇది అంటే అమ్మవారు శబ్దస్వరూప మండలంలో ఒక సర్వసామాన్యమైన ఉదాహరణ. ఇది నాకు నచ్చట్లేదు అన్నాడు ఎవడెవరు. ఇదంటే జరిగిన సంఘటన. సంఘటన జరిగితే దానికి పుల్లింగం స్త్రీలింగం ఉంటుందా చెప్పండి? అసలు అర్థం ఉందా? ఈ సంఘటన జరిగింది, నాకు నచ్చలేదనాలి. వాడు ఇది నాకు నచ్చలేదంటాడు. అలాగుంటుంది. అంచేత అన్ని శబ్దములలో అమ్మవారి స్వరూపమే పలుకుతుంది అనడానికి ఇది విదిశము. కాబట్టి పంచాక్షరీ మంత్రం అన్నాడు దీన్ని. ఓం కాయై నమః. తమాషా ఏమిటంటే ఈ మంత్రము విద్యకి సంబంధించిన మంత్రము. అంటే చదువులో వెనకబడ్డవాళ్ళు కానీ, ఉన్నత స్థితికి వెళ్ళాలని కానీ, పోటీ పరీక్షలకు కానీ వెళ్ళేవాళ్ళు ఏమీ వేరే వేరే ఇబ్బందులు పడక్కర్లేకుండా ఓం కాయై నమః, 5 అక్షరాలు, నైవేద్యాల గొడవ లేదు, ఏమీ లేదు. ఆ పదం చూస్తే మామూలుగా అనిపిస్తుంది, కానీ సకల వేదముల చేత వెదకబడేది అమ్మవారు. అందుకని ఓం
కాయై నమః. కాం సోస్మితాం. అమ్మవారి చిరునవ్వు చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు చిరునవ్వే గొప్పది. నారాయణరెడ్డి గారు, డాక్టర్ సి నారాయణరెడ్డి ఒక చోట రాస్తూ, కోతి నవ్వుతుంది చూచావా రోత పుడుతుంది, గుర్రం నవ్వుతుంది చూచావా గుండె దారిపోతుంది, చిరునవ్వు మానవజాతి వరం, అంతరాలు వెలిగించే భాస్వరం అన్నాడు. పగలబడి నవ్వక్కర్లేదు, పెదవులు కదలకుండా ఒక చిరునవ్వు ఉంటే చాలు. ఆ చిరునవ్వు ఎన్ని వేల అర్థాలు ఇస్తుంది. యువతీ యువకులకి ప్రత్యేకించి చెప్పాలా ఇది? అలాంటి చిరునవ్వు అమ్మ నవ్వితే ఇంకెంత అందంగా ఉంటుంది. నవ్వింది ఒకసారి అమ్మ చిరునవ్వు ఎవరితోటో తెలుసా? పరమ దుర్మార్గపు మాటలాడుతున్న రావణాసుడు మాట్లాడిన మాటలన్నీ విని ప్రత్యువాచ శుచిస్మిత, ఒక చిన్న చిరునవ్వుతోటి అమ్మవారు సమాధానం చెప్పిందిట. ఆ చిరునవ్వు లోపల అర్థం ఏమిటో తెలుసా? మూర్ఖుడా అని తిట్టు ఉంది దాన్ని అక్కడ. నేనింత గొప్పదాన్ని, రామచంద్రస్వామికి తగిన దాన్ని నన్ను కోరుకుంటావురా, ఎంత తెలివి తక్కువ వాడివిరా అని ఇంకో అర్థం ఉంది. ఇంత చదువుకున్నావు కాక నీ చదువు అంతా తట్టుబండలైందని తిట్టుంది. ఇంత తృణమంతరాత్మకృత్వ శుచిస్మిత. ఈ శుచిస్మిత శబ్దాన్ని వ్యాసుడు ఒక్కచోట వాడుకున్నాడు. మన వాల్మీకి మహర్షి ఒక 3 చోట్ల అందంగా ప్రయోగించారు. అదిట సోస్మితాం, అందమైన చిరునవ్వు కలిగినది అమ్మవారు. స్మిత అంటే ఆంగ్లంలో ఒక పర్యాయ పదం ఉంది. దాన్ని మనం ఎప్పుడూ తక్కువగానే ఉపయోగిస్తాం, తక్కువ భావంతోటో ఇంకో రకంగానో. ఇగో అంటారే, అది స్మిత అంటే. ఇగో అంటే అహంకారం కాదు, ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. పక్కనున్న వాళ్ళు గుర్తుపట్టడం లేదు, కానీ వాళ్ళు గొప్పవాళ్ళుగా భావన చేస్తున్నారు. అప్పుడు ఇక్కడ గొప్పతనం ఉన్న వ్యక్తి కోపం తెచ్చుకుంటే ఉపయోగం లేదు. కోపం వల్ల అతని మూర్ఖత్వం బయటపడుతుంది. ఎప్పుడైనా చూడండి, నిండుకొండ వంటి పండితుడు ఉండగా 10 మంది ఏదో మాట్లాడుతున్నాను అనుకోండి, ఈ పండితుడు ఏం చేస్తాడంటే ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు. పక్క వాళ్ళు అనుకుంటారు మేం బాగా మాట్లాడుతూ ఉంటే ఆనందపడుతూ చిరునవ్వు నవ్వాడేమో అనుకుంటాడు. కానీ అక్కడ అర్థం అది కాదు. తన గాంభీర్యాన్ని, తన గొప్పతనాన్నంతా కూడా వ్యక్తం చేయడానికి ఆ చిరునవ్వు ఉపయోగిస్తుంది. ఎలాగంటే, చిన్నపిల్లవాడు పాక్కుంటూ వచ్చి అమ్మ పని చేసుకుంటోంది, ఆవిడ బకెట్టు ఇలా తీయబోయింది. వాడు పాక్కుంటూ వచ్చాడు, నెమ్మదిమ్మడికి మాటలు వస్తాయి. నేను తెత్తా బకెట్ అన్నాడు అనుకోండి, అమ్మ వాడి వంక చూచి నవ్వుతుంది చూచారా, అది స్మిత అంటే. సోస్మితాం అంటే చెయ్యలేని పని చెయ్యడానికి కూడా సిద్ధపడుతున్న చిన్నపిల్లవాడి వంక చూచి అమ్మ నవ్వే నవ్వు ఎంత అందంగా ఉంటుందో, లక్ష్మీ అమ్మవారి చిరునవ్వు కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఆ చిరునవ్వుకి కారణం ఏమిటి? అఖండమైన శక్తి అమ్మవారిలో ఉన్నది, అఖండమైన ఆనంద తత్వమే అమ్మవారిలో ఉన్నది. అందుకని ఇంతకుముందు ఏం పేరు చెప్పుకున్నాం అమ్మవారికి? సుఖస్వరూపిణి కా. పైగా అన్ని శబ్దములకి ఆవిడే మూలమన్నాం కదా. లక్ష్మీతంత్రం కొంచెం బాగా వివరించింది. నామరూపంచ భూతానాం కృత్యానాంచ ప్రపంచనం వేద శబ్దేభ్యః ఏవ ఆదౌ దేవాదీనాం చకార సహ.